restoring the soul, the realm of the spirit. ఒక మనిషికి అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్కి శరీరం అంతా అవగాహన ఉంటుంది కాబట్టి రిపోర్ట్ తీస్తాడు, అన్ని టెస్టులు రాస్తాడు. ఏదో ఒక టెస్టులు తెలుస్తుంది, ఓకే క్రియేటిన్ ఎక్కువ ఉంది అంటే ఏం ప్రాబ్లము? కిడ్నీ ప్రాబ్లం. షుగర్ చాలా ఉంది అంటే ఇన్సులిన్ తక్కువ ఉంది అంటే బైల్ జ్యూస్ తక్కువ అవుతుంది, సో హీ హ్యాస్ బ్లడ్ షుగర్. సో ఇలాగా ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటారు. అంటే దాన్ని బట్టి నీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత నీ ఆహార అలవాట్లు, పద్ధతులు అన్నీ మార్చుకుంటూ ఉంటావు. ఇది భూలోకంలో వాళ్ళు నీకు సరిచేస్తారు. అయితే ఈ భూలోకంలో నీకు ఏదైనా ఒక మంచి కానీ చెడు కానీ జరిగే ముందు ఆత్మలోకంలో జరుగుతుంది. ఆ తర్వాత అది శారీరకంగా నీ జీవితంలో జరుగుతుంది. నీకు ఏదైనా జరగాలంటే ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ, దట్ హ్యాపెన్స్ ఇన్ ద realm ఆఫ్ ద స్పిరిట్ ఫస్ట్. నీకు ఏదైనా జరిగే ముందు ఆత్మల లోకంలో జరుగుతుంది. మంచి కానీ చెడు కానీ, ఒక బాధ కానీ, ఇబ్బంది కానీ, డివోర్స్ అయినా, ఏదైనా ఎనీథింగ్. ఓకే చూడండి, ఉదాహరణకి యోబుకి నష్టము జరిగే ముందు, యోబుకి గొప్ప హాని జరిగే ముందు ఇది ఎక్కడ జరిగింది? భూమి మీద జరిగిందా? ముందు ఆత్మల లోకంలో జరిగిందా? ఇట్ హ్యాపెండ్ ఇన్ ద realm ఆఫ్ ద స్పిరిట్. జోబ్ సమస్తాన్ని కోల్పోతున్నాడు. స్టెప్ బై స్టెప్. ఇక్కడ ముందు ఏం కోల్పోయాడు? కొన్ని కోల్పోయాడు. తర్వాత సెకండ్ ఫేజ్ ముందు ఎక్కడ కోల్పోయాడు? రెండో దశ అక్కడే కోల్పోయాడు. మూడో దశ ఎక్కడ కోల్పోయాడు? అక్కడ కోల్పోయాడు. తర్వాత భూమి మీద కోల్పోయాడు. మొదట వచ్చినప్పుడు ఓకే ఆస్తిని తీసేయంటే ఆస్తి పోతుంది. రెండోసారి ప్రాణాలు పోతాయి. మూడోసారి అతని దేహమంతా ఎక్కడ జరుగుతుంది? ముందు భూలోకంలోనా ఆత్మల లోకంలోనా? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? దట్స్ కాల్డ్ ద realm ఆఫ్ ద స్పిరిట్. అందుకే దేవుడు తన ప్రవక్తలను పంపిస్తాడు, ముందు చూపిస్తాడు ఇలా జరగబోతుంది, ఇలా చేయి, ఇలా జరగబోతుంది, ఇలా చేయి, ఇలా చేయి, డూ దిస్ డూ దిస్ డూ దిస్ డూ దిస్ డూ దిస్. ఇది యేసు ప్రభు వారు ముందే చూసేవారు అన్నీని. ఉదాహరణ కూడా చెప్పాను. పేతురు నీకు ఇక్కడ ఇలా జరిగింది, నీలో కొంచెము దుడుకుతనం ఎక్కువైంది, దేవుణ్ణే గద్దిస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి అపవాది నిన్ను ఏం చేయాలని చూస్తున్నాడు? జల్లించాలని చూస్తున్నాడు. ఆ తర్వాత పేతురు ఎన్నిసార్లు తిరస్కరిస్తాడు? 3 సార్లు తిరస్కరించి అసలు నేను పిలువబడ్డానా, నేను దేవుడి లిస్టులో ఉన్నానా, పూర్తిగా కోల్పోయానా, అసలు నా పిలుపు ఉందా అని అతను పడిపోయేటువంటి స్థితిలో ఉంటాడు. అందుకే మళ్ళా చేపలు పట్టుకుందాం అని మళ్ళా గత స్థితికి వెళ్ళిపోతాడు. శిష్యులందరూ కూడా అతన్ని ఫాలో అయిపోతారు. చాలామంది ఆశీర్వాదాలు కావాలంటారు. బిఫోర్ యు గెట్, నీకు 1 కోటి రూపాయలు వస్తున్నాయా? ముందు ఆత్మలోకంలో వస్తుంది. అయితే ఎలాగ దాన్ని హౌ టు రిసీవ్ ఇట్ ఆర్ స్టాప్ ఇట్? మంచి వస్తే ఏమనాలా? ఏమేన్ అనాలా? చెడు వస్తే ఏం చేయాలా? ఏమేన్ అనాలా? నో, స్టాప్ ఇట్. యు నీడ్ టు ప్రే, యు నీడ్ టు స్టాప్ ఇట్. ప్రార్థించాలి. సో నా ఏదైనా ఒక వరము నీకు రావాలన్నా, నీవు సేవకు వెళ్ళాలన్నా, ఉద్యోగం రావాలన్నా, నువ్వు చదువుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఆ వ్యాపారం అభివృద్ధి పొందాలన్నా, సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా, ఓకే నీ కుటుంబం మనశ్శాంతిగా ఉండాలన్నా, అందరూ సంతోషంగా ఉండాలన్నా ముందు ఎక్కడ ఉండాలా? ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద realm ఆఫ్ ద స్పిరిట్. యేసుప్రభు వారు సాధారణంగా ఏ ఒక్కటి మిస్ అవ్వనవలే. ఒక శిష్యుడు వెళ్ళి నా తండ్రి పాతి పెట్టుకొని వస్తానంటే అతను వెళ్ళవలే. ఎందుకంటే ఆ తర్వాత ఒక అద్భుతం చూపించబోతున్నాడు. ఏంటి? తుఫాన్ని ఎలా కాపబోతున్నాడు. అప్పుడు శిష్యులకి అప్పుడు దాకా ఏం తెలుసు అంటే స్వస్థతలే తెలుసు. అప్పుడు అంటారు, ఈయన ఎవరు? గాలి వానలు కూడా, సముద్రములు కూడా ఈయనకు లోబడుచున్నాయి. ఆ తర్వాత ఒడ్డుకెళ్ళినప్పుడు ఎవరు కూడా అతన్ని బంధించలేనటువంటి ఒక సైతానుడు వస్తాడు. అతడు లొంగిపోతాడు. అబ్రహాముకి దేవుడు ముందు ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆశీర్వదించినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? మెల్కిసెదెకు దగ్గరికి వెళ్తాడు. మెల్కిసెదెకు దశమ భాగం ఇచ్చినప్పుడు మెల్కిసెదెకు అతన్ని ఆశీర్వదిస్తాడు. ఘనత అనండి, హానర్. దేవుడు ఈ భూమి మీద దాన్ని గణపరిచినప్పుడు, ఆ వరం కలిగిన వాడిని, ఆ దైవజనుడిని గణపరిచినప్పుడు
నీకు ఆ ద్వారము తెరవబడుతుంది. అప్పుడు ఒక మాట అంటాడు, చూద్దాం ఒకసారి. హెబ్రూస్ 7 6వ వచనం. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. ఓకే, ఇంతకీ ఉత్తి అబ్రహామును ఆశీర్వదించాడా, వాగ్దానములు పొందిన అబ్రహామును ఆశీర్వదించాడా? అంటే ఏంటి? అబ్రహామునకు వాగ్దానములు ఎవరిచ్చారు? దేవుడు. ఆత్మల లోకములో అతను దర్శనముల ద్వారా, కళల ద్వారా, ఆయన స్వరాల ద్వారా వాగ్దానాలని పొందుకున్నాడు. హీ రిసీవ్డ్ ఇట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మల లోకములో అతనికి ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 2 3 4 ఇలా. ఇక్కడ వాగ్దానములు, అబ్రహాము తన విశ్వాసముతో ఉన్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. కొన్ని బలహీనతలు ఉన్నా తన విశ్వాసములో అతి వేగముగా దూసుకెళ్ళిపోతున్నప్పుడు మెల్కిసెదెకుని గణపరుస్తాడు. గణపరిచినప్పుడు మెల్కిసెదెకు ప్రార్థించగా ఒక్కొక్క వాగ్దానము ఏమయ్యింది? నెరవేరడం మొదలైంది. సో వెన్ యు హానర్, that's where the gifts, the blessings open up. సో ఏదైనా ఒక లోకములో మీరు పొందుకున్న తర్వాత శరీర లోకములో దాన్ని పొందుకోవడం కోసం అపవాది ప్రయత్నిస్తాడు. కానీ నీవు అలాగే పట్టుకొని ఉంటే తుదకు నీకు అది వచ్చి తీరుతుంది. హీ రెస్టోరత్ మై సోల్. 23వ కీర్తన 3వ వచనములో నా ప్రాణమునకు సేద తీర్చువాడు అని ఉంటుంది ఆయన. హీ రెస్టోరత్ మై సోల్. రెస్టోరింగ్. చూడండి, అప్పుడప్పుడు మనుషులు ఎవరైనా సడన్గా చనిపోయినప్పుడు డాక్టర్లు అవేవో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి షాకులు ఇచ్చి గుండె మీద కొట్టి కదిపి మళ్ళా ఆ గుండె తిరిగి పనిచేయడం కోసము ప్రయత్నిస్తారు. దే ఆర్ రెస్టోరింగ్. మళ్ళీ నీ షుగర్ని కంట్రోల్ తీసుకొస్తారు, బీపీని తీసుకొస్తారు కంట్రోల్లోకి. అలాగే దేవుడు మన ప్రాణాన్ని తిరిగి సేద తీరుస్తాడంట. ఓకే, హీ విల్ రెస్టోర్ ఇట్. అంటే ఇక దేవుని విషయమై ఏదైనా నువ్వు పూర్తిగా కోల్పోయావా, దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇస్తాడంట. కొంతమంది అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు, తిరిగి దేవుడు లేడు అని తిరిగి వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతాడు. అటువంటి వారిని మళ్ళా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏమంటారంటే రెస్టోరింగ్ సోల్. గలతీయులు 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకొని రావాలెను. See that now? Brethren, if any man be overtaken in a fault, you which are spiritual, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అంటే ఎవరైనా సరే తప్పిపోయినా పడిపోయినా వాళ్ళని తిరిగి తీసుకురావాలనేటువంటి భారము ఎవరికి ఉంటుందంట? ఆత్మ సంబంధులకి. దాన్ని హేళన చేయాలని ఎవరికి ఉంటుందంట? శరీర సంబంధులకి. యు సీ ద నేచర్. కానీ దేవుడు అలా కాదు. హీ రిస్టోరత్ ద సోల్. మళ్ళా తిరిగి ఆ ప్రాణాన్ని దాన్ని బాగు చేస్తారండి. హీ రిస్టోరత్ ద సోల్. అంటే వాళ్ళు మళ్ళా తిరిగి బాగుపడాలని, వాళ్ళ మనస్సులు మారాలని మనం ఏం చేయాలంట? వారి విషయమై ప్రార్థన చేయాలంట. ప్రే ఫర్ రెస్టోరేషన్. దేవుడు ఇలాగ ప్రాణాలని సేద తీరుస్తాడు, తిరిగి లేవనెత్తుతాడు. కాబట్టి తన బిడ్డలు కూడా అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ అటువంటి బుద్ధి వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆత్మ సంబంధులు కాదు. ఏ సంబంధులంట? కీర్తనలో 23:3 నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హి రిస్టోరత్ మై సోల్. దావీదు ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో దావీదు బలహీనత అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని, అతని రాజరికాన్ని, అతని యొక్క అన్ని జీవితాలని కూడా ఆపేసింది. మొత్తము కోల్పోయాడు. కానీ దేవుడు లేడు అని వెనక్కి వెళ్ళిపోలే. సంసోన్ కూడా దేవా ఇంకా నన్ను కనికరించు అని ముందుకెళ్ళిపోయాడు. దావీదు అవును ప్రభువా నన్ను కనికరించని ముందుకెళ్ళిపోయాడు. పోనీ సౌలు అలా ముందుకెళ్ళాడా? వెళ్ళలే. దురాత్మల దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఎప్పుడైతే నీ జీవితంలో ఏదైనా కోల్పోయి, ఆర్థికంగా, వివాహములో,
శారీరకంగా ఆప్తులను, శరీరమును, మరి నీతిలో, పరిశుద్ధతలో ఎందులో నువ్వు పడిపోయినా దేవుడు ఉన్నాడు. అయా నన్ను కనికరించని ఎక్కడో నీ ప్రాణములో మూలుగుతున్నావు అనుకో, ఆ మరణ పడక మీద, ఆ ఇంట్లో, ఆ దరిద్రములో, ఆ బాధల్లో, అప్పుడు దేవుడంట తిరిగి నీ ప్రాణాన్ని బాగు చేస్తాడు. దెన్ గాడ్ విల్ రిస్టోర్ యు. నీవు విశ్వాసములో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావా, వచ్చే మందిరానికి, విశ్వాసము ద్వారా పరిశుద్ధంగా ఉంటావు. ఏ విషయంలో అయినా నీకు బలహీనత ఉందా, దేవుడే నాకు ఎలా చేస్తున్నాడు అంటున్నావా, అది చాలా పెద్ద తప్పు. ఇవే స్ట్రాటజీలు సైతానుడు వాడతాడు. ఇవన్నీ చేసే దేవుడు అన్నప్పుడు మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వస్తావా, రావు. నీ కలిగిన సమస్త చెడును దేవుడే చేశాడంటే దేవుడి దగ్గరికి జనాలు రారు. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. దేవుడు మంచివాడు, చాలా కృపగలవాడు. హీ విల్ రిస్టోర్, తిరిగి బాగు చేయగలవాడు. మరి తర్వాత దావీదు కొంతకాలం తర్వాత సమస్తమును మరి బాగు చేసుకొని తిరిగి ఆనందముతో దేవుని మందిరానికి గంతులు వేసుకుంటూ పోతాడు. మళ్ళా తిరిగి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు, తిరిగి తన రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడు. హీ రిస్టోరత్ మై సోల్, హీ రిస్టోరత్. ఈరోజు ఎవరెవరైతే ఇంకా ఏదేదైతే కోల్పోయారో, ఏదేది కొదువుగా ఉందో, అన్నిటి విషయమై దేవుడు మీకు తిరిగి ఇచ్చునుగాక. మే గాడ్ గివ్ యూ. అరే ఒకప్పుడు నేను ఆరోగ్యంగా ఉండేవాడిని, ఒకప్పుడు నాకు ఎంత డబ్బులో, ఒకప్పుడు అలాగా, ఒకప్పుడు ఇలాగా. దేవుడు నీ గతం కంటే మంచి జీవితాన్ని నీకు ఇచ్చునుగాక. మే గాడ్ గివ్ యూ ఈవెన్ బెటర్ లైఫ్, మోర్ దాన్ వాట్. ఎప్పుడైనా నువ్వు కోల్పోయినప్పుడు దేవుడు కోల్పోయిన దానికి తిరిగి, యోబు కోల్పోయినప్పుడు తిరిగి ఎన్ని రెట్లు ఇస్తాడు, 2 రెట్లు ఇస్తాడు. సో గాడ్ రిస్టోరత్ the soul. He is a restorer. How many of you want to be restorers? This is the nature of God. 25వ కీర్తన 13వ వచనం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. His soul shall dwell at ease. నెమ్మదిగా ఉంటుందంట. చూడండి, ఎవరికైనా అనారోగ్యంగా ఉండేమంటది, ప్రాణం బాలేదు, సుస్థిగా ఉందంట. ఓకే, they will say that means their soul is tough, భారముగా ఉంది. ఇప్పుడు his soul shall dwell at ease అని ఉంది అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీ ఆరోగ్యాన్ని తిరిగిస్తానంటున్నాడు. ఇక్కడ he will make your life easy. that abnormal reports will come to normality. ఏ రిపోర్ట్ అయితే నార్మల్గా లేదో ఆ రిపోర్ట్ని దేవుడు నార్మల్గా తీసుకొస్తాను. he will make it easy. his soul shall dwell at ease. Somebody say, Lord, అయ్యా నాకు నెమ్మది దయచేయనండి. Somebody say, Lord, make my life easy. 3వ యోహాను 2వ వచనం అందరికీ తెలిసిందే. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చుల ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. Beloved, I wish above all things that you may prosper and be in health even as thy soul prospers. అంటే ఎప్పుడైతే నీవు ఆత్మ విషయాల్లో ఎదుగుతావో అప్పుడు నీ ఆత్మల లోకములో నీ ఆశీర్వాదాలన్నీ సమకూరుస్తాయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, నీ సోల్, నీ ప్రాణము వర్ధిల్లుతుంది. ఎప్పుడైతే ఆత్మ లోకంలో నువ్వు వర్ధిల్లుతావో ఆటోమేటిక్గా ఈ భూలోకములో నువ్వు వర్ధిల్లుతావు. ఎప్పుడైతే అన్ని విషయాల్లో ఆత్మలోకంలో వర్ధిల్లుతావో అన్ని విషయాల్లో ఈ భూలోకంలో నువ్వు వర్ధిల్లుతావు. యాజ్ ద సోల్ ప్రాస్పరత్. అందుకనే సాధారణంగా శత్రువు ఏం చెప్తాడో తెలుసా, నా భర్త మూలంగానే నా జీవితం ఎలా అయిపోయింది, నా భార్య మూలంగానే ఎలా అయిపోయింది, నా పిల్లల మూలంగా ఎలాగ అయిపోయింది, మా అత్త మూలంగా ఎలా అయిపోయింది, మా మామ మూలంగా, మా బంధువు, మా పెద్దనాన్న, మా మామయ్య, మా బాబాయ్, మా అక్క, మా ఆఫీసులో కొలీగ్, మా బాస్. శత్రువు ఏం చేస్తాడంటే ఈ భూలోకంలో నీకుండే ప్రతి సమస్యకి ఎవరినొకరిని కనెక్ట్ చేస్తాడు, ఇలాగ అందరినీ చూపిస్తాడు. నీ ఆత్మలోకములో నువ్వు ఒక్కసారి ఆశీర్వాదం పొందిన తర్వాత ఈ భూలోకములో ఎవరు ఆపలేరు. ఇలాంటివి చెప్పడు. హీ విల్ నాట్ టెల్ యూ. నరులేమి తండ్రులేమి అందరూ నా వశములో ఉన్నారు. రాజులు కూడా నువ్వు నాకు ఇష్టమైతే రాజు హృదయాన్ని నీ తట్టు తిప్పుతానంటున్నాడు. రాజు చెప్తున్నాడు అందరినీ బానిసలుగా చేయండి అంటున్నాడు. దానియేలు ప్రార్థిస్తున్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు, రాజు పక్కన కూర్చోబెడతా, రాజు నిన్ను మొక్కేటట్టు చేస్తా. Somebody is getting something today.
పక్కన శత్రువు కాదు, వాళ్ళ కాదు, వీళ్ళ కాదు, ఆ బానిసత్వంలో ప్రార్థిస్తున్నాడు. 4 తరాల పాటు కూడా 4 రాజ్యాల్లో కూడా దానియేలు రాజు సింహాసనం కంటే ఎక్కువ స్థానంలోనే ఉన్నాడు. సంబడీస్ రెల్మ్ ఇస్ చేంజింగ్ టుడే. ఆయన వాక్యమును నెరవేర్చు బలసూరులారా, ఒకసారి ఆయన వాగ్దానం పట్టుకున్నప్పుడు ఒక దూత వచ్చి అది నెరవేరేటట్టు చేస్తుందంట. సో ద వర్డ్ ఈజ్ అన్స్టాపబుల్. ఆల్రైట్. ఎంతమంది ఆత్మల లోకంలో ఆశీర్వదించబడాలని చూస్తున్నారు? ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్, నీ ఆత్మ వర్ధిల్లుచుల ప్రకారము నీవన్ని విషయములు, అంటే ఆత్మల లోకములో నీవెప్పుడైతే నీ ఆత్మీయ స్థితి నీ ఆత్మల లోకములో వర్ధిల్లుతుందో ఈ భూలోకములో అన్నీ కూడా మార్చుకోవచ్చు నువ్వు. దేవుడు చెప్తాడు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, విస్తారమైన మాటల్లో ఏముండక మానదు, కాబట్టి తగ్గించేసేయి. దానివల్ల ఇది ఈ కంట్రోల్లో ఉండట్లేదు. ఓకే, ప్రార్థన తగ్గిపోయింది, అందుకే ఇక్కడ పడిపోతున్నావు. దేవుడు చెప్తున్నప్పుడు అన్నిటిని నువ్వు సెట్ చేసుకొని నెమ్మది కలిగి జీవించుదు గాక. దావీదు అంటాడు, నేను నా నోటి మీద వేలు వేసుకుంటాను, ఐ విల్ షట్ మై మౌత్. దావీదు అడుగుతాడు, అయ్యా నా యవ్వనాన్ని ఎలా పొందుకోవాలా అని ఆత్మ లోకంలో దేవుడు ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తాడు, హీ ఫిల్స్ యువర్ మౌత్ విత్ గుడ్ థింగ్స్. 103 5వ వచనం చూడండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హూ సాటిస్ఫైయత్ దై మౌత్ విత్ గుడ్ థింగ్స్. అంటే నీవు కొన్ని మంచి మాటలు మాట్లాడాలా అని చెప్పి దేవుడు నిన్ను మంచి మాటలు మాట్లాడేటట్టు తృప్తిపరుస్తాడు. అంటే ఏంటి? నీ హృదయం నింపి 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 ఎవరన్నీ చెప్పినా, ఇప్పుడు చూడండి, ఒక తల్లికి తన బిడ్డ మీద ఎవరన్నీ చెప్పినా నా బంగారు కన్నా అంటది. మేడం, ఎందుకు అలా చేస్తున్నారు? ప్రేమ అనండి. అలాగే దేవుడు నీకు నీ సహోదరుల మీద ప్రేమ పెంచినప్పుడు వారిలో చెడు కనపడక వారిని నువ్వు మంచిగా చూస్తావు. ఇఫ్ యువర్ లవ్ ఇంక్రీజెస్ ఆన్ యువర్ నైబర్, నిన్ను వల్లే నీ పొరుగు వారిని, వెన్ యూ స్టార్ట్ లవింగ్ పీపుల్ యూ కవర్. హూ సాటిస్ఫై ద మౌత్ విత్ గుడ్ థింగ్స్. ఆయన మంచి మాటలతో మనం తృప్తిపరిచి, సో దట్ ఏమవుతుందంట, ద యూత్ ఈజ్ రెన్యూడ్ లైక్. అంటే నీ నోటిని మంచి మాటలతో తృప్తిపరిచినప్పుడు నీ యవ్వనం ఏమవుతుందంట, రూపాంతరం చెందుతుంది. యూ విల్ గెట్ బ్యాక్ యువర్ యూత్. మే యువర్ ఇయర్స్ హియర్ దిస్ రెవల్యూషన్. చెవులు గలవాడు వినును గాక. అందరూ చెప్పండి, అయ్యా ప్రేమతో నా హృదయాన్ని నింపు, మంచి మాటలతో నా హృదయాన్ని నింపు. ఎందుకు తల్లి ఆ కొడుకు మీద అలా మంచి మాటలు మాట్లాడుతుంది? ఎందుకంటే తన్ని ప్రేమిస్తుంది. లవ్ కవర్స్ సమ్ స్టఫ్. సో గాడ్ ఈజ్ ఆఫ్టర్ రెస్టోరేషన్. ఎంతమంది ప్రభువా నా ప్రాణంను సేద తీర్చు అంటున్నారు? గాడ్ వాంట్ టు రెస్టోర్ యువర్ సోల్ బై షోయింగ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మల లోకములో. సో ఎక్కడ పొరపాటు జరిగింది, నేను సరిదిద్దుకోవాలా అని దేవుడు చూపించాలి నాకని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఎస్, సో దట్ హీ విల్ చేంజ్ యువర్ యూత్. 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి, ద లార్డ్ షల్ ప్రిజర్వ్ ది ఫ్రమ్ ఆల్ ఈవిల్, హీ షల్ ప్రిజర్వ్ ద సోల్. ఆత్మల లోకములో ఏ అపాయము రాకుండా కాపాడుతాడనే వాగ్దానం నీకు ఇచ్చాడా? అబ్రహాంకి ఇచ్చినట్టు నిన్ను నీ కుమారులను కాపాడుతూనే ఉంటాడు. యు సీ దట్. If there is a guarantee that you receive in the realm of the spirit, it will happen on this planet. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, and he preserves. ఇక్కడ తిరిగి బాగు చేయడం కాదంట, నీ ప్రాణాన్ని భద్రపరుస్తాడంట అపాయం రాకుండా. He not only restores, he preserves. అందరూ చెప్పండి, దేవుడు తిరిగి బాగు చేయడమే కాదు, బాగు చేసిన దాన్ని కాపాడతాడు అని చెప్పండి. He not only restores, but he preserves and protects. Now, let us see how people lost their spirit. పేతురు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, దేవుడు పేతురు జీవితంలో ఏం ఆరంభించాడు? హౌ డిడ్ గాడ్ బిగిన్ ఇన్ పీటర్స్ లైఫ్? లూకా సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 9 వరకు చదువుదాం. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. చూడండి, పేతురు స్టార్టింగ్ లో యేసు ఎవరో తెలియదు, కానీ ఎంతో కొంత మంచోడని తెలుసు. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా,
రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. నేనెవరిని అనేటువంటిది పేతురుకు తెలియజేస్తున్నాడు. అందరికీ దేవుడు తెలుసు, కానీ ఎవరైతే అద్భుతము చూస్తారో వాళ్ళకి దేవుడితో సంబంధం ఏర్పడుతుంది. వారికి దేవుడితో ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంటుంది. ఎవరైతే కొన్ని జరగట్లేదో ప్రార్థనలో దాని ద్వారా జరిగించారో, ఒక అద్భుతము వారి జీవితంలో జరిగిందో, వారికి దేవునితో ప్రత్యేకమైన సహవాసం ఉంటుంది. దావీదు గొలియాతుని చంపేశాడు కాబట్టి దావీదుకి దేవుని గురించి ప్రత్యేకంగా తెలుసు. హీ న్యూ గాడ్. ఆయన గొర్రెలు మాత్రమే ఆయన స్వరము. యు ఆర్ హి షీప్. యు సా దట్ మిరకల్. నువ్వు అద్భుతం చూసావు, ఆయన రుచి చూసి తెలుసుకున్నావు. యెహోవా, ఈ దేవునితో మీకు ప్రత్యేకమైనటువంటి సంబంధము ఉంది. నా ప్రియుడు, నావాడు, హీఈస్ మై సేవియర్, నా రక్షకుడు. తమ దేవుని ఎరుగు వారు ఏం చేస్తారంట? దోణిలో ఉన్న తమ వారు వచ్చి తమ సహాయం చేయవాలని సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణలు మునిగినట్లు. అంటే ప్రతి చేప తీసి పేతురు వేస్తున్నాడు. ఇందులో సహాయం చేసి వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇలాగ ప్రతి చేప వేస్తున్నప్పుడు పేతురు హృదయం మారుతుంది. రాత్రంతా వల వేశాడు. అందుకే గొప్ప అద్భుతం పొందుకున్న వాళ్ళు విశ్వాసము తీసేయడము అంత సులభము కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అప్రూవ్ సంబడీస్ మిరకల్. సో ఒక్కొక్క చేప వేస్తున్నప్పుడు పేతురు హృదయం ఏమైంది? మారిపోయింది. అమ్మో, సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నాను, రాత్రంతా ఒక్క చేప వస్తే ఒట్టు, ఇక్కడ చూడు ఈయన ఒక్క మాట వేసాడో లేదో, ఎన్ని చేపలని 2 దోణలు నింపి ఏమన్నాడో చూద్దాం. లెట్ us see. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. మోకాళ్ళ ఎదుట సాగిలపడి 2 తెలుసుకున్నాడు. దేవుడెవరు, నేనెవరు. హీ సా జీసస్ అండ్ హీ సా హిమ్సెల్ఫ్. తినెవరో తెలుసుకున్నాడు, ఆయన ఎవరో తెలుసుకున్నాడు. ఒక అద్భుతం నువ్వెవరో నీకు తెలుపుతుంది, దేవుడెవరో నీకు తెలుపుతుంది. A miracle will show who God is and who you are and connect your relationship, God and his servant. Humility, a miracle exalts your heart to know God at a higher level. ఒక అద్భుతము దేవుడు ఎంత గొప్పోడని దేవుడిని హెచ్చించేటట్టు చేస్తుంది. నువ్వు తగ్గించుకొని, అయ్యా ఇప్పుడు కుమ్మరివి నీవు, నీ చేతిలో పెడుతున్నా, నన్నేమన్నా చెయ్యి. ఐ నో యు ఆర్ ద మాస్టర్ నౌ. ఇప్పుడు అర్థమవుతుంది దీన్ని సృష్టించింది నువ్వే అని. ఈ నీటిని సృష్టించింది నువ్వే, అందులో చేపలు నింపింది నువ్వే. అసలు ఆ నీరు అవసరం లేదు, ఆ దోణ అవసరం లేదు, ఆ 2 లేకుండా కూడా నీకు చేపలను ఇవ్వగలను అంటాడు దేవుడు. హీఈస్ ఎ క్రియేటర్. కానీ అతని భాషలో అతని యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక 2-3 గంటలు చేపలు నింపుంటాడు. అన్ని చేపలు నింపేసి చేతులు పట్టేసి ఉంటాయి. అదే చేతులతో వచ్చి సాగిలు పడిపోయి, నువ్వు ఎంత గొప్పవాడువా, నువ్వు దేవుడవు, దేవుని కుమారుడు, నేనేం చేయాలో చెప్పు అని చెప్పి దేవునికి లొంగిపోతాడు పేతురు. You see that? If there is a guarantee that you receive in the realm of the Spirit, will happen on this plan. Lord, a spirit of restoration. ఎలాగైతే పేతురు ఆత్మను తిరిగి బాగు చేశావో, టుడే రిస్టోర్ ఎవ్రీబడీ సోల్. ప్రతి ఒక్కళ్ళ ఆత్మను స్థిరపరిచి, బలపరిచి, ఘనపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి ప్రత్యేకముగా ఈరోజు ఎవరు అస్వస్థతతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. బ్లడ్ షుగర్ టు నార్మాలిటీ, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థైరాయిడ్, క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కోల్పోయిన ఆస్తి తిరిగి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను. కోల్పోయిన పరువు, చేసిన తప్పులు, తిరస్కరించిన విధానము, నీ పాపమంతా కడిగి తెల్లటి హిమము వలె అవును గాక. నీ పాపములన్నీ క్షమించబడును గాక. మే యు బి రిస్టోర్డ్. నీవు పోయిన సొమ్ము 7 రెట్లు తిరిగి వచ్చును గాక. నీవు కోల్పోయిన ఆరోగ్యము పక్షిరాజు యవనం వలె నీ యవనము కలుగును గాక. దీర్ఘాయువుతో తృప్తిపరచబడదు గాక. మే యు బి రిస్టోర్డ్. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా పేతురులాగా ఆరంభించి అంతము వరకు నీవు వారి జీవితాలు నడిపించమని నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.